ఇంకేంది రషీద్ తమ్ముడు, హాంకాంగ్ని వట్టిగానే పిసికినావు కదా. 2 పాయింట్లు, ఆల్మోస్ట్ 5 నెట్ రన్ రేటు. ఇక శ్రీలంకను బంగ్లాదేశ్ను ఓడించినావంటే క్వాలిఫై అవ్వుడే. ఇద్దరిని ఓడిస్తే నీకేమన్నా ప్రాబ్లమా స్కై భయ్యా? హాంకాంగ్ నెట్లు ఓడించినావో బంగ్లాదేశ్తోని శ్రీలంకతోని కూడా అదే రిపీట్ అవుతుంది రషీద్. ఇప్పుడు రషీద్ ఖాన్ కెప్టెన్ ఆఫ్ఘనిస్తాన్కి. తమ్ముడు హాంకాంగ్ మీద గెలవంగానే ఏషియా కప్ గెలిచినట్టే అనుకుంటానట్టున్నాడు. ఎనీవే నువ్వు సూపర్ 4కి వస్తే గదే హ్యాపీ తమ్ముడు. వచ్చుడే కాదు, అక్కడ మిమ్మల్ని ఓడిస్తాం కూడా. గురువుకే గుణపం దింపుడు అంటే గిదేనేమో. పాపం తమ్మును అని ఆల్ ద బెస్ట్ చెప్తే మమ్మల్ని ఓడిస్తానబడుతుంది. తర్వాత సంగతి తర్వాత కానీ ఇవాళ మీకు పసికూన యూఏఈ మీద మ్యాచ్ ఉన్నది. మీరు వాళ్ళని ఏం చేస్తారో అని ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఏం చేస్తాం తమ్ముడు, మేము T20 ఆడాక 7 నెలలు అవుతుంది. ఇక ఏషియా కప్లో పాకిస్తాన్కి ముందు మంచి వార్మప్ మ్యాచ్లు కావాలి కదా. పిల్లగాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకుంటారు. స్కై భయ్యా, మా మీద మీరు ఇష్టం ఉన్నట్టు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేము గల్లీ ప్లేయర్లం కాదు, మేము కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లమే. మా టీంలో ఉన్న ప్రతి ప్లేయరు IL T20లో ఇంటర్నేషనల్ ప్లేయర్లతోనే క్రికెట్ ఆడినోళ్ళే. మమ్మల్ని తక్కువ అంచనా ఎత్తే మీ మొదటికే మోసం వస్తుంది. అది కాదు వసీము, మాకు నెట్ రన్ రేటు మీరు ఎంత ఇస్తారో గది డిసైడ్ చేసుకోవాలి. ఇన్ కేసు నీ లక్కు మంచిగా ఉండి టాస్ గెలిచినావు అనుకో, ఫస్ట్ బ్యాటింగ్ చేయి. 100లో పాల్అవుట్ చేసి 10 ఓవర్లల్లో చేసి చేస్తాం. ఆట తొందరగా అయిపోతుంది. కాదు కూడదు, మాకు ఒక ప్లానింగ్ ఉంది, దానికి ఒక విజన్ ఉంది అని చేజింగ్ చేస్తామని చేజింగ్ తీసుకున్నారు. మా పిల్లగాళ్ళు కొట్టే కొట్టుడు మామూలుగా ఉండదు. స్కై భయ్యా, ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు. నేను కనుక టాస్ గెలితే ఖచ్చితంగా మీకు బ్యాటింగ్ ఫస్టే ఇస్తా. మీరు ఏ పార్టీ కొడతారో నేను కూడా చూస్తా. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడతా అంటాను. ఇక మేమేం చేస్తాం, ఆల్ ద బెస్ట్ చెప్తాం గంతే. రింకు తమ్ముడు, దబ్బుని మ్యాచ్లో నీకు ఛాన్స్ దొరకకపోతే ఏమనుకోకు. మన గిల్ తమ్ముడు టీంలోకి ఎంట్రీ ఇచ్చుడు వల్ల డైరెక్ట్గా సంజు శాంసన్ మీద ఎఫెక్ట్ పడితే ఇండైరెక్ట్గా నీ మీద పడ్డది. ఏం మాట్లాడుతున్నావన్నా? గిల్లు పైన ఓపెనింగ్ చేస్తాడు, నేను ఎక్కడనో కింద ఆడుకుంటా. గిల్లు వస్తే నన్నెందుకు డ్రాప్ చేస్తాను? దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు తమ్ముడు. నీకు సింపుల్గా చెప్తా పాటు. ఇప్పుడు గిల్లు వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ గిల్లు ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి 1 డౌన్ పొజిషన్లా తిలక్ వర్మ అన్న ఆడాలి, సంజు శాంసన్ అన్న ఆడాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎట్లయినా తిలక్ వర్మని తీసుకుంటాం. ఇప్పుడు సంజు శాంసన్ వట్టి ప్లేయరే కాదు కదా, వికెట్ కీపర్ కూడా. కాబట్టి మన టీంలో ఇప్పుడు ఇంకో వికెట్ కీపర్ కావాలి. ఇంకెవరు ఉన్నారు? మన RCBని ట్రోఫీ గెలిపించిన జితేష్ శర్మని తీసుకుంటాం. ఇప్పుడు జితేష్ శర్మని అయితే పైన ఆడాడు కదా, కిందనే ఆడాలి. పైన గిల్లు, కింద జితేష్ శర్మ వచ్చిల్లు కాబట్టి ఇక శివం దుబే, రింకు సింగ్ మీ ఇద్దరు ఇట్లనే ఎవరో ఒకరిని తీసుకోవాలి. ఇక మన బౌలింగ్ కోచ్ మార్నింగ్ మార్కల్ ఏమన్నాడంటే శివం దుబే బౌలింగ్ ఈ పిచ్చిలకు సెట్ అవుతుందట. కాబట్టి శివం దుబేకే ఛాన్స్ దొరుకుతుంది. యూ హ్యావ్ టు సిట్ అవుట్ తమ్ముడు. అదేదో గిల్ భయ్యనే డ్రాప్ చేస్తే పైన సంజు శాంసన్, కింద నేను సప్పుడే ఆడుకుంటాం కదా అన్న. దట్ ఈజ్ సంథింగ్ బియాండ్ ద సైన్స్ తమ్ముడు. అది మనం ఏం చేయలేము. నీ లక్కు మంచిగా ఉంటే సిరీస్ మధ్యలో ఎక్కడనో ఛాన్స్ దొరుకుతుంది. ప్రాక్టీస్ చేసుకుంటుండు. గంభీర్ భాయ్, వాట్ ఈస్ దిస్? సడన్ గా నువ్వు ఉండగానే నా స్పాట్కి ఎసరు పెడతావని నేను అనుకోలే. ఎమోషనల్ కావద్దు సంజు, టీంకి ఏం కావాలనో గదే చేస్తాం మనందరం కలిసి. నేనా మిమ్మల్ని T20 స్క్వాడ్లో నన్ను సెలెక్ట్ చేయమని చెప్పింది? నేనా మీకు నాకు ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వమని చెప్పింది? నేనా మిమ్మల్ని ఎన్నిసార్లు డక్అవుట్ అయినా నిన్ను డ్రాప్ చెయ్యా అని చెప్పమనింది? ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు నన్ను డ్రాప్ చేస్తున్నారు ఏంది జీజీ? తమ్ముడు, ఇప్పుడు నీకు పాపం అని UAEతోని మ్యాచ్లో ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ నువ్వు ఆ పసికూనలను వట్టిగానే బిసికి ఎట్లయినా సెంచరీ చంపుతావు. అప్పుడు నేను డ్రాప్ చేసుడు ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ నుండే నేను డ్రాప్ చేసుడున్నాయని కమిటీ డిసైడ్ చేసింది. నా దారి రహదారి, ఏదో ఒక దారిలో మళ్ళీ ఎంట్రీ ఇస్తా. స్కై భయ్యా, ఇప్పుడు ఎట్లాగో చక్రవర్తి బ్రోనే ఆడతాడు, నేను బయట కూర్చుండే కదా. అట్లెందుకు అనుకుంటాను తమ్ముడు? ఇదేమన్నా ఇంగ్లాండా నేను బయట కూర్చోబెట్టడానికి? UAE ఇక్కడ పిచ్చులు స్పిన్కు అనుకూలిస్తాయి. పిచ్చును చూసినాక పిచ్చి కనుక స్పిన్కు అనుకూలిస్తే నిన్ను వరుణ్ చక్రవర్తిని ఇద్దరు ఆడిపిద్దాం. టెన్షన్ పడకు. స్కై భయ్యా, నువ్వేమనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్. నేనేమనుకుంటా వసీం భాయ్, చెప్పు నీకు ఏం కావాలనో. ఏం లేదు, అడగాలంటే ఏదోలా ఉంది. మా పిల్లగాళ్ళందరూ బుమ్రాని చూసి భయపడతాళ్ళు. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడినా ఆడకపోయినా మీరే గెలుతారు కాబట్టి ఆయనకు రెస్ట్ ఇస్తే అయిపోతుంది కదా అని మా పిల్లగాళ్ళు కోరుకుంటారు. మీ కోరికలో కూడా న్యాయం ఉన్నది, కానీ మా బుమ్రా బైక్ కూడా ప్రాక్టీస్ కావాలి కదా. డైరెక్ట్గా పాకిస్తాన్తో మ్యాచ్లకే తీసుకొస్తే ఎట్లా? ఇక మీ మీద 4 ఓవర్లు లేపిస్తే మంచిగా మావనికి ప్రాక్టీస్ కూడా అవుతుంది. అరే ఎందుకు భయపడతాలువే? నా బౌలింగ్లో ఆడే అవకాశం మీకు ఊకే దొరుకుతుందా? దొరికినప్పుడే ఆడే అవుట్ కావాలి. కానీ కనీసంగా షేక్ ఆడించే అభిషేక్ నన్న ఈ మ్యాచ్కి పక్కకు పెట్టి రాదులే అంటే నాకత్తా ప్రాక్టీసు. 20 బాళ్ళల్లో 50 గ్యారంటీ. ఇవాళ 6లతోని సునామీ సృష్టించుతా. కనీసంగా పాండ్యా బై కన్నా రెస్ట్ ఇయర్ ఆల్వేస్ కయ్యి. గా పాండ్యా మనని చెప్తున్నాడు, ఆయన ఏది డిసైడ్ అయితే గదే చేస్తాడు. అరే నేనుంటే ఏమైతుందివే? మీరు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిల్లనుకో, మీరు కొట్టే స్కోర్కి నా దాకా బ్యాటింగ్ రానే రాదు. మీరు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిల్లనుకో,
నాకు బౌలింగ్ మా అంటే 2 ఓవర్లు ఇస్తారు, వాళ్ళు 2 వికెట్లు 3 వికెట్లు తీస్తా, అంతే కదా. అసలు నా కాన్సన్ట్రేషన్ మొత్తం పాకిస్తాన్తో మ్యాచ్ మీదనే ఉన్నది. గిల్ తమ్ముడు, నిన్ను సడన్గా తీసుకొచ్చి T20లలో వీసీ చేసిన, నిన్ను టీంలోకి తీసుకురావడం కోసం ఇన్ఫామ్ సంజు శాంసన్ని, రింకు సింగ్ని కూడా డ్రాప్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. నువ్వు కనుక రన్స్ కొట్టకపోయినావు అనుకో, నిన్నేమన్నారు తమ్ముడు, అందరు నన్నే అంటారు, జరంత ఆచి తూచాడు. అట్లా కాదు జీజీ భయ్యా, ఇప్పుడు నేను ఆచి తూచాడినా అనుకో, ఈ గిల్లు స్ట్రైక్ రేట్ గింత తక్కువ ఉన్నది, సంజు శాంసన్ అయితే 6లు కొడుతుండే అని అంటారు. అట్లనే నా గేమ్కి విరుద్ధంగా రప్ప కొడదామని ట్రై చేసి అవుట్ అయినా అది కూడా ప్రాబ్లమే. మరి నన్ను ఏం చేయంటావు? నువ్వేదో ఒకటి చేసి కనీసం 30 రన్లు 50 రన్లు అన్న కొట్టు తమ్ముడు, నేనే నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ బౌలింగ్ అనుకూలించిందని చెప్పుకుంటా. వాటన్ ఐడియా జీజీ భయ్, అందుకే నువ్వు కోచ్ అయినావు. స్కై భయ్యా, నా వైస్ కెప్టెన్సీని పక్కకు పెట్టి మరి గిల్ని పట్టుకొచ్చిల్లు. ఇప్పుడు ఈ ఏషియా కప్లో కొంచెం అటు ఇటు అయిందనుకో, ఖచ్చితంగా నీ ప్లేస్లకే గిల్లుని తీసుకొస్తారు. ముఖ్యంగా మనం పాకిస్తాన్తో ఆడబోయే మ్యాచ్ కానీ ఓడిపోయినావు అనుకో, నువ్వు ఇక నీ కెప్టెన్సీని మర్చిపోవాల్సిందే. ఏంది పాటిల్ తమ్ముడు, అంత పెద్ద జలకిచ్చినావు? నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ దాకానన్నా నేను కెప్టెన్సీ చేయొద్దా? నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్కి నువ్వు కెప్టెన్ ఉండాలంటే ప్రస్తుతం ఈ ఏషియా కప్ గెలవాలి, ఇలా పాకిస్తాన్తో ముఖ్యంగా గెలవాలి. చూస్తావు కదా ఈ స్కై ఆడించే ఆట. స్కై భయ్యా, UAEతో ఎంత మంచిగా ఆడుకుంటారో ఆడుకోలే, నెక్స్ట్ మ్యాచ్ మాతో నన్ను మర్చిపోకుల్లి, వట్టిగానే పిసుకుతాం. తమ్ముడు, మీ టీంలో ఉన్న ప్రతి ప్లేయరు 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడడానికి భయపడతారు. మా టీంలో ఉన్న ఏ ప్లేయరు 200 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడితే బాధపడతారు. కనీసం ఇంకా బాబర్ అజమో మొహమ్మద్ రిజ్వానో ఉంటే మీ స్కోర్ని 160 170 కొట్టించి బౌలర్లకు ఛాన్స్ ఇచ్చేటోళ్ళు, మీరేమో వాళ్ళని కూడా డ్రాప్ చేస్తారు. ఇవాళ మేము UAEతోనే ఆడబోయే మ్యాచ్ ట్రైలర్ లాంటిది, అసలు సినిమా మీకు మీతోని మ్యాచ్లో చూపిస్తాం. ఐఎమ్ వెయిటింగ్. అండర్ రేటెడ్గా వచ్చి అడ్డంగా గెలిచేస్తాం. అండర్ రేటెడ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ టీం తమ్ముడు, మీరు అండర్ గ్రౌండ్లో ఉండాల్సిన వాళ్ళు. అయినా టీంలో నేను ఉన్నా అని తెలిసినాక కూడా మీకు గెలుతా అన్న కాన్ఫిడెన్స్ ఉన్నది చూడు, అది నాకు నచ్చింది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక చాలామంది మనలాగానే క్రికెట్ స్పూఫ్ ఛానల్స్ పెట్టాలనుకుంటున్నారు, దాని ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. సో నేను స్క్రిప్ట్ ఎలా రాస్తా, వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తా, సో వీటన్నిటి మీద ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన, ఒక చిన్న కోర్స్ లా ఉంటుంది. సో ఇదైతే పెయిడ్ కోర్సు. సో ఎవరైతే నేను వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేస్తా, నాలాగా స్పూఫ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయొచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కోర్స్ డీటెయిల్స్ అయితే ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం, ఎందుకంటే ఏషియా కప్ జరుగుతుంది కాబట్టి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక అట్లనే ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, పాకిస్తాన్తో మ్యాచ్కి ముందు మన వాళ్ళకి ఇది ఒక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ప్రాక్టీస్ లాగా. మన ఇండియన్ టీం T20 మ్యాచ్ ఆడి ఆల్మోస్ట్ 7 months అవుతుంది. సో ఆఫ్ కోర్స్ మధ్యలో ప్లేయర్స్ అందరు IPL ఆడుంటారు, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో గ్రూప్గా ఆడడం వేరే, IPL ఆడడం వేరే విడివిడిగా. సో డైరెక్ట్ పాకిస్తాన్తో మ్యాచ్ లేకుండా ఫస్ట్ UAEతో మ్యాచ్ ఉండు అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మన వాళ్ళకి కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకో, ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ వస్తే వేస్ట్, మ్యాచ్ ఎక్కువసేపు ఉండదు. వాళ్ళని ఖచ్చితంగా 100 రూపాయలు ఆల్అౌట్ చేస్తారు, మన వాళ్ళు ఈజీగా చేజ్ చేసి పడేస్తారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.